धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा।
అరేంజ్ చేయడం జరిగింది. ముందుగా వాళ్ళకి బిగ్ అప్లాస్. హెడ్ మాస్టర్ సార్ రిటైర్ సార్ గారిని సాధారణంగా వేదికపై బ్యాచ్ పెట్టండి ఎవరు గలిగితే మన ఆశయాలు సజీవంగా ఉంటాయని మనసును లగ్నం చేసిన రామర్ ద్వారా ఎంతో చక్కగా అర్థమయ్యే రీతిలో భౌతిక శాస్త్రంలో పురోగతులను, కర్పణ సమ్మేళన రసాయనిక ధర్మాలు, విద్యుత్ అయస్కాంతాలు మన తుకారాం సార్ని వేదిక మీదకి చరిత్రలోని సారాన్ని కథ రూపంలో ఎప్పటికీ మన మైండ్లో ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ మనందరితో కలివిడిగా కలిసిపోయిన మన ఉత్సాహం ఊపిరిగా నింపి ఉల్లాసమైన నీటిని చల్లి అందరి ముందు చాలా తప్పులు చేస్తుంటాము. పెద్ద మనసుతో దండించుంటారు, మందలించి ఉపాధ్యాయులు. మా ఆయన వ్యవసాయం చేస్తాడు, నేను నార్మల్గా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఏం చదవలేదు. మోక్షిత్ రెడ్డి, చిన్నబాబు, దీక్షిత్ రెడ్డి హౌస్ వైఫ్. ఒక కొడుకు అశ్వని, కొడుకు పేరు సంజయ్. అదే నేను హౌస్ వైఫ్. మా ఆయన హార్వెస్టర్స్ చూసుకుంటాను, అగ్రికల్చర్ ప్రజెంట్ చిన్నబాబు ఉందని ఖాళీగా ఉంది. నేను కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్? నెల ఒక ఆమె అనుశ్రీ, నేను సిటీలో ఉంటా, హౌస్ వైఫ్. వీడియోస్ స్లో పాత తీయాలా? ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నా. అంటే సారాలు కలిసి కొన్ని రోజులు మనల్ని అందరినీ ఎంజాయ్మెంట్ చేశారు. కాకపోతే మన తండ్రిదండ్రులు ఆలోచించారు, మీరు మంచి కూడా అంటే కొందరు నేను కూడా మీకు చెప్పేస్తున్నాను. బయట జనాలు ఎలా ఉన్నారు, నార్మల్గా పీపుల్ బిహేవియర్ ఎలా ఉంది అనేది నాకు మాత్రం స్కూల్ తర్వాతే అర్థమైంది. స్కూల్లో ఉన్నంత వరకు ఏ టెన్షన్స్ లేవు, కానీ స్కూల్ తర్వాత చాలా చాలా ఉన్నాయి. స్కూల్ తర్వాత నార్మల్గా ఫ్రెండ్స్ ఎవరు టచ్లో లేరు ఈరోజు. అండ్ ఈ గ్రూప్ క్రియేట్ చేసి ఇంతమందిని ఇక్కడ జాయిన్ చేసిన అంజీ గారి అండ్ ఇంకా అందరూ రెస్పాండ్ అయిన అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే లైఫ్లో మళ్ళీ కలుస్తామో కలవమో తెలీదు. ఇప్పుడున్న వాళ్ళు రేపు మార్నింగ్ ఉంటారన్న నమ్మకం లేదు. ఆల్రెడీ మన బ్యాచ్లో 3 మెంబర్స్ కోల్పోయినాం మనం. బట్ ఈ రోజు ఇట్లా అందరికీ కలవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ మూమెంట్ మళ్ళీ వస్తుందా రాదా అనేది తెలీదు.
బట్ ఇప్పుడు ఈ క్షణం మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ సార్ వాళ్ళని కూడా లైఫ్లో మళ్ళీ కలుస్తాను. అండ్ అందరూ ఎప్పటికీ ఆనందంగా ఉండాలి. వచ్చిన ఊరు నుంచి సార్ వాళ్ళు కూడా ఏమనేవాడే చదువుకున్నారు. ఇంకోటి నాకు ఎందుకు ఇప్పటికి గుర్తుంటే, ఒకటి సార్ ఇంగ్లీష్ చెప్పినప్పుడు క్లాస్లో ఫస్ట్ సెకండ్ బెంచ్లో కూర్చుంటాను నేను. ఒక బెంచ్గా అటు ఇటు పోతూ ఉండేది. ఆ కిటికీ నుంచి బయటకు, ఆ బయట నుంచి కిటికీ వస్తూ పోతూ ఉండేది. అక్కడ చూస్తూ అటు ఇటు చూస్తూ ఉంటాను నేను. అది అటు ఇటు చూస్తుండు అని ఒకసారి చెప్పింది. అది ఎందుకు చూసురా అని వెళ్ళి ఒక గుర్తు ఉంటుంది. అది నాకు చాలా, అది ఎప్పటికీ గుర్తుంటుంది సార్. చాలా ఉన్నాయి కానీ అది ఒకటి నాకు అది ఎక్కువ కొట్టేవాళ్ళు కాదు. అదైతే లైక్ చేసేవాడు సార్. నిజంగా నేనైతే సార్ ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అందరూ కూడా చదువు బాగా సప్లీ చెప్పలే ఏం లేదు నాకు, రెగ్యులర్గా చదివేసిన. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చిన్న పిల్లలు బ్యాగులు వేసుకొని బలిగానాలు వినట్టే ఉన్నది. కేవలం పుస్తకాల పురుగులుగా మారుతున్న ఈ ప్రైవేట్ వ్యవస్థ నుండి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న ఒక కలెక్టర్ వస్తాడా? ఓన్లీ స్టడీ ఒకటే చెప్పలేదు, ఎథిక్స్. ఇంకా నేను 10th ఉన్నప్పుడు అసలు నాకు ఏం తెలీదు. చెప్పేవారు అది చదువుకోరా అని. ఇప్పుడు నాకు వస్తుంది ఓకే, థ్యాంక్ యూ. కొట్టిన దాన్ని మంచిగా అర్థం చేసుకున్నందుకు. కొట్టడం అనేది మాత్రం స్కూల్ గ్రౌండ్లో ఉన్నంతసేపు నేను ఆల్రెడీ పిల్లలతో కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మా అక్కడ చెప్పే దగ్గర కూడా చెప్తున్నాను. నేను నా పిల్లలిద్దరికి నేను ఏ రకంగా ఎడ్యుకేషన్ పరంగా శిక్షించుకుంటూ చెప్తానో ఇక్కడ కూడా ఎంత చెప్పిన సార్ తెలుసు. ఎందుకంటే వాళ్ళ బిడ్డ మా బిడ్డ స్కూల్ లైఫ్ మొత్తం కంబైన్గా తిరిగేటోళ్ళు. ఖచ్చితంగా వస్తాయి. డిస్టర్బెన్స్ లేని లైఫ్ అనేది ఉండదు. అది ఉంటే వేస్ట్. ఖచ్చితంగా రావాలి. వస్తే మనం యాక్టివ్ అవుతాం. కనుక నాకు చెప్పాలంటే మనం రాలేకపోయేటోని, వచ్చే కండిషన్ లేదు. ఎందుకంటే ఇంకా కూడా గుడికందుల నుండి కంటిన్యూస్గా నాకు దాన్ని ఏమంటారు, అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. అల్టిమేట్లీ మీరు బాగుపడాలి, మీరు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ ఉన్నోళ్ళందరూ ఇంకా ఇంకా ఉన్నత స్థానాలకు పోవాలని కోరుకుంటూ, అట్లాగే సారీ నాకు అర్జెంట్ వేరే ఏం లేదు. ఇంకా అల్లుడు కూతురు ఎంకులు అందరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళని అవకాశం లేకుండా పోయింది. థ్యాంక్ యూ సార్.
చాలా మంది సార్లు అయిపోయారు ఊరికి ఏడవద్దు అని. అందుకే నాకు చాలా వరకు నేను సాధనే బాగా గుర్తు చేసుకుంటూ ఉంటాను రోజు. అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా చేంజ్ అయినా. మస్తు నేర్చుకున్నా, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. మా బాబు కూడా నేను చెప్తూ ఉంటా, నేను అప్పుడప్పుడు వేసేదాన్ని అని. వాళ్ళని చూసి నేను గుర్తు తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు రిబ్బన్లు వేసుకోకుండా బయట నిలబెట్టాలి కదా. అప్పుడు మా మమ్మీకి సర్జరీ అయింది. నేను నేర్చుకుంటూ నిలబెడితే మేడం మా మమ్మీ నాకు ఎంత ఎఫెక్షన్ చెప్పిందో అప్పుడు అంత దగ్గర తీసుకుంది. అసలు అది మర్చిపోను నేను. అందుకే నేను మ్యాక్సిమం మాధవి మేడం చాలా చాలా గుర్తు చేసుకున్నా. అందుకే నాకు మేడం చాలా ఇష్టం. అందరూ మనం భవిష్యత్తులో బాగుండాలి. ఫ్యూచర్ మనం అందరం మంచి ఎంకరేజ్ చేసి ఇంత ముందుకు తీసుకొచ్చారు. అందరూ సైకి తీసుకొచ్చారు. ఒకటే ఇందులో కూడా పాల్గొనలేదు. దానికి ఒకటి కానీ దానికి నేను చాలా హ్యాపీ. నేను ఇక్కడ నుంచి 10th మధ్యలో అమీర్పూర్కి వెళ్ళి సోషల్ నోట్బుక్స్ రాస్తే మా టీచర్స్ ఎగ్జామ్ పేపర్స్ చూసి క్వార్టర్లీ ఎగ్జామ్ టైమ్స్ అక్కడికి వెళ్ళాను. ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ చేసి పేపర్స్ సపరేట్గా నా పేపర్ తీసుకొని వచ్చి క్లాస్లో అందరి ముందు నిల్చోబెట్టి అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చూసి నేర్చుకోండి మీరు అందరూ అని చెప్పారు. ఇక్కడ నేను దానికి రాజేశాన్ని చాలా సార్లు గుర్తు చేసుకున్నా. ఇక్కడ వాళ్ళ ఇంటికి కావడమే ఉంటున్నాము. హాలిడే వచ్చిందన్న ఈవినింగ్ అయినా మొత్తం అక్కడనే గడిచిపోయేది మాకు. మన శ్రీనివాస్ సార్ గారు ఎందుకో మరి అందరినీ కొడతా అని ఫీల్ అవుతారు, అందరూ నన్ను తిట్టుకుంటారేమో అని అనుకున్నారు. కానీ నాకు చాలా చాలా ఇష్టం సార్ అంటే. ఇంగ్లీషు నాకు అసలు అమీర్పూర్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు చెప్పే విధానానికి ఇక్కడ నేను నేర్చుకున్న విధానానికి నాకు అసలు ఏం అర్థమే కాలేదు. చాలా 2011-2012 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మా యొక్క అధ్యాపక మిత్ర బృందము వారందరికీ నమస్కారాలు. మా యొక్క ప్రియమైన శిష్యులు అందరికీ ఆశీస్సులు. చాలా సంతోషం. గట్టు వేరే ఊళ్ళవుతూ ఉంటుంటారు. ఈ ప్రోగ్రాంతో అందరూ కలుసుకోవడం చాలా సంతోషకర విషయం. నాకు కూడా నేను ఇక్కడ 2013లో రిటైర్డ్ అయినా అంటే మరి ఇప్పుడే అడుగుపెట్టిన కాంపౌండ్ గేట్లా ఆనాడు వెళ్ళిపోయినా అంటే వాళ్ళు ఈరోజే ఈ ప్రోగ్రామ్ రావడం జరిగింది. చాలా సంతోషం. సరే, ఈ విధంగా మీరే ఉత్సాహం చేసుకొని ప్రతి సంవత్సరానికి ఒకసారి ప్రోగ్రామ్ లాగా డిగ్రీ లాగా పెట్టుకొని అందరూ కలిసి ప్రయత్నం చేయండి. కట్టబట్టుకొని గేట్ దగ్గర నిలబడుతుంది. ఎవరు లేట్ వచ్చినా పనిష్మెంట్ ఇస్తుంది. చెత్త ఎరిపోయడం కానీ వేయడం కానీ ఏదో చేస్తుంది. అయితే ఒక అమ్మాయి ప్రతిరోజు 10 నిమిషాలు 5 నిమిషాలు పావుగంట పరిగెత్తుకుంటూ వస్తుండే. 6th క్లాస్ 7th క్లాస్ అయితే ఆమె పరిగెత్తుకుంటూ వస్తుండే. తెలియకుండా నాకు ఏం తెలియదు. లేట్ చెప్పి 2 దెబ్బలు కొట్టాము, చెత్త ఎరిపడం చేసేవాడిని. ఆఖరి ఏం చేసి ఒకసారి మరి సార్ ప్లీజ్ సార్ ఆ అమ్మాయిని కొట్టకండి సార్ అని. ఎందుకు నేను గట్టిగా బాగా వదిలేను కదా, పనిష్మెంట్ ఏమంటున్నాం మెల్లగా కొట్టగలంటే అదిగా సార్ మొత్తం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బాగున్నాయి. తల్లి అడ్డంబాడి నడిపింది, ఆమె చేసుకున్న పరిస్థితి లేదు, తండ్రి ఆరోగ్యం బాగలేదు, ఒకరికి ఇంట్లో పని చేసి వంట చేసి పెట్టి వస్తుంది కాబట్టి లేట్ అవుతుందని చెప్పని నాకు కళ్ళ పదిలు వచ్చింది. ఎంత నాకు చెప్పొద్దా పెట్ట ఎందుకు కొడుతుంటే చదువుకోవాలని ఉద్దేశంతో పెట్టా కానీ మీకు ఇంత కష్టం నాకు తెలియదు అని చెప్పి మా దగ్గర ఆఫీసులో రవిధర సార్ చెప్పి నోట్బుక్స్ పెన్స్ ఎక్స్ట్రా డ్రెస్ అని జ్ఞాపకం ఉందా తెప్పించిన. ఎందుకంటే అది అటువంటి వీడియో ఈ మధ్య వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఒక పిల్లవాడు లేట్ వస్తుంటాడు, రోజు వస్తుంటాడు, సార్ కేంద్రం కొడుతుంటాడు. రోజు వస్తాయని చెప్పి టీచర్ ఏం చేస్తాడో పిల్లగాడిని ఫాలో అవుతాడు. పొద్దున పిల్లగాడు ఏం చేస్తాడు, తండ్రికి కాళ్ళు ఉన్నాయి, వీల్ చైర్లో తీసుకపోతూ ఆఫీసులో తోలి పరిగెత్తుకుంటూ వస్తాడు. అది సార్ చూస్తాడు. సార్ తోలి చూసిన తర్వాత క్లాస్లో వస్తాడు. మళ్ళీ పిల్లగాడు లేట్ వస్తాడు. వస్తే డోర్ చేయగానే చేయి తప్పుతాడు పిల్లవాడు చేయి తప్పగానే సార్ ఏం చేస్తాడు, సార్ చేతిలో ఉన్న స్కేల్ పిల్లగానికి ఇచ్చి చేతిని కొట్టి సార్ కొట్టించుకుంటాడు. ఎందుకంటే చూసిడు కదా ఆ పిల్లవాడు ఎంత సేవ అవుతుంది, సేవ అవుతున్నది. అది ఆ వీడియో చూస్తే కనుక నీళ్ళు వస్తుంటాయి.
అటువంటి ఆ వీడియో చూడగానే ఈ అమ్మాయి జ్ఞాపకం వచ్చింది. కాబట్టి మనం తక్కువ ఎందుకు లేట్ వస్తా కారణాలు చేసుకోవాలి. అది మాకు తెలియదు కాబట్టి అలా చేసినాము. తర్వాత ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. అలాగే ఏ సార్ పర్మిషన్ లేకుండా చెల్లకి ఈ తక్కువైంది. అది కూడా మర్చిపోను. అయితే నాకు తెలిసిందంటే పిల్లలు 7 పిల్లలు ఈత పోయారు. నాకు తెలియదు పిచ్చుకోపం వచ్చింది. అయితే చారి సార్ రాజధాని సార్ ఇద్దరిని పంపించాను. నేను తొరుగాడి పంపిస్తే తోరుగా వచ్చింది. అది 7 వచ్చింది. అంటే మనుషులు దెబ్బ ఇస్తే పరిశ్రమలు కొడుతుంటే చెయ్యి అడ్డం పెట్టాడు. ఆ దెబ్బ ఏళ్ళు తాగి బాగా ఉబ్బినట్టు అయింది. అయితే తర్వాత ఏం చేసిందంటే పిల్లవాడికి సార్ ఇంత బాగా కొట్టదా, మేము వచ్చి అడుగుతామని ఊర్లో అనుకున్నాను. సరే నాకేం భయం లేదు. స్కూల్ టైంలో పర్మిషన్ లేకుండా చెల్లకపోతే ఏమన్నా ఈ తరాలు అయిపోతే ఎవరు బాధ్యులు? ఫస్ట్ సార్ నా ఎన్మాస్కి వస్తుంది, తర్వాత ఆ సెంటర్కి వస్తుంది. సబ్జెక్ట్ టీచర్ ఎవరు, పీరియడ్ ఎట్లా వదిలిపెట్టిండు, ఎన్నో ఎట్లా వదిలిపెట్టి మాకు వస్తుంది. నేను సమాధానం చెప్పుకుంటాను. ఏ సార్ కొట్టినా, 4 సార్లు కొట్టినా, నేను కొట్టినా, 5 సార్లు కొట్టినా, రాస్తారు ఎవరు కొట్టినా సరే మీ డెవలప్మెంట్ కాదు కానీ బాగా ఏముండవు. అది అర్థం చేసుకోండి. కొట్టినందుకు బాధపడకండి. మీ పిల్లల్ని కొట్టినా మీరు సార్ అడగకండి. మీ పిల్లల్ని కొట్టే ఈ మధ్య బాగా అవుతున్నారు. సార్ కూడా కొట్టలేరు. అది చాలా తప్పు. పనిష్మెంట్ ఏం పిల్లలు విద్యారాలు. కాబట్టి మీరు అలాంటి తప్పు చేయకుండా మీ ఫ్యామిలీ డెవలప్ చేసుకోండి. సంపూర్ణతో బతకండి. నిండా నూరి జీవించండి. మీరు మంచిగా ఉండాలని చెప్పి ఇక్కడ డెవలప్ కోరుతూ దేవుడిని ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. మనందరం కూడా ఈ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. సరే, మనం చేసేటువంటి వృత్తికి న్యాయం చేయాలి, అంకిత భావంతో పనిచేయండి. కొంత సామాజిక స్పృహ కలిగి మనం ఈ యొక్క సమాజంలో జీవించాలి. ఇప్పుడు చంద్రశేఖరు సామాజిక సమరసత వేదికలో పాలు పంచుకుంటున్న ఒక కార్యకర్తగా పనిచేస్తున్నానని చెప్పాడు. చాలా సంతోషం. ఆయన చదివింది 10వ తరగతి అని చెప్పాడు. కానీ ఒక మంచి సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక వ్యక్తిగా, ఒక పౌరునిగా మనం తనను చూస్తూ ఉన్నాం. ఈరోజు మేము పరిగణలోకి తీసుకుంటలేమంటే మన స్థాయి, మన చదువు అన్నీ నిరర్థకమే. కొంత మన స్థాయిలో మనం చేయగలిగిన కాబట్టి అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని, సరే మన జీవితాలు ఎలాగో ఏజ్ అయిపోయింది, ఇప్పుడు మనం ముందుకే సాగాలి. కనీసం మన ముందు ఉన్నటువంటి అవకాశం ఇంకొకటి కూడా ఉంది. మనం మన గ్రామంలో ఏమి చేయలేమా? మన గ్రామ ప్రమోషన్లో హెడ్ మాస్టర్గా వెళ్ళాను. ఈ 2 కూడా ఎప్పటికీ మర్చిపోలేనటువంటి తీపి జ్ఞాపకాలుగా నాకు ఈ గుడి కథలా మిగిలించింది. దీన్ని మీ అందరితో పాల్పంచుకోవడానికి, మా సోదర ఉపాధ్యాయులతో అందరితో కలిసి ఈ విధంగా ఈ సమయాన్ని గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి, 2011-12 బ్యాచ్ విద్యార్థులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరంతా కూడా మంచి స్థాయిలో ఉండాలని, మీ పిల్లల్ని మరింత బాగా చదివించి ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా, ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మీరు వాళ్ళకి అవకాశాలు కల్పించాలని సభాముఖంగా కోరుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి 30 years లోపలనే 3 ఏ కారణం వల్ల చనిపోయారేమో కానీ వాళ్ళు లేకపోవడం, మన అందరి మధ్య లేకపోవడం బాధాకరం. అదొక సాడ్గా భావిస్తున్నాను. సరే, ఇక భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రక బాధ ఉండొచ్చు, ఎదగకుండొచ్చు. మొత్తం మీద నాకు అక్కడ ప్రతి బ్యాచ్ కూడా ఈ పోయిన సంవత్సరం ఇదే పని ఉన్నది. అందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనమని అయితే అక్కడ ప్రతి గజువల్లో పెడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వెంబలఘాటు ఉండి 6 కాలనీ ఊరికి పోయినందుకు ఏమో పైసలు ఎక్కువ వచ్చినట్టున్నాయి, లేకపోతే సరే ఉన్నది అక్కడ. నేనంటే బాగా అబ్జర్వ్ చేసిన. దాదాపు ఒక 2-3 విద్యార్థులు ఏ స్థాయికి వెళ్ళారంటే మనం ఊహించని స్థాయికి బిజినెస్ వాళ్ళు ఎంచుకున్నారు. మార్గమే కావచ్చు, వాళ్ళు ఎంచుకున్న విధానం కూడా. విద్యార్థి ఏం చెప్తున్నారంటే, సార్ నా దగ్గర 50 మంది పని చేస్తున్నారంటే నువ్వేం చేస్తున్నారంటే, నేను వాస్తవానికి మామూలు విద్యార్థి వాడు కొంచెం కూడా రైస్ మిల్లు లీజు తీసుకొని ఈరోజు రైస్ మిల్లు నడిపే స్థాయికి ఎదిగాడు.
నాకు అనిపించినప్పుడు అది ఏంద్రా మరి ఇట్లా ఏంటంటే సార్ నేను చదువు మానేసినా కానీ ఎంచుకున్న రూట్ మాత్రం కరెక్ట్ ఎంచుకున్నా సార్. ఇప్పుడు నేనే రైస్ మిల్ కట్టేస్తున్నాను, దాదాపు ఒక 10 కోట్లతో కడుతున్నా సార్ అంటే నాకు నిజంగా అనిపించింది. అంటే లైఫ్లో స్థిరపడడానికి చదివే ఒక మార్గం కాదు, మనం ఒక 10 మందికి ఉపాధి చూస్తున్నాము అంటే నిజంగా అంతకంటే సార్థకత ఏముండదు. అది ఏమంటుంటే సార్ నేను చదివితే పీజీ వరకు ఏమో చదువుతుంటూ కానీ ఇంతమందికి మాత్రం నేను ఉపాధి కల్పించలేకపోతున్నాను సార్ అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అది అదేవిధంగా అనుభవంతోనే మీకు ఒక గుణపాఠం వస్తుంది. ఏం గుణపాఠం అంటే మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం రా అంటే లైఫ్ గురాలకు దాటిపోతే గురాలకు విద్యార్థులు చాలా మంది వస్తారు. ఎప్పుడన్నా గుడికి అందరాలు వస్తారు. ఎందుకంటే ఆ గుడికి అందర మీద ఇంకా ఇక్కడ 9 ఏళ్ళు నా సర్వీస్ లో ఎక్కువ కాలం పనిచేసినటువంటి పాఠశాల. మనం కూడా రాజకీయంలోకి ఎందుకు రావద్దు అనే ఆలోచన కూడా ఉండాలి, మనకు కంపల్సరీ ఉండాలి. నా ఇంట్లో నేనుంటా, నీ ఇంట్లో నేనుంటా అంటే మనం పరిపాలించడం కన్నా మనమే పరిపాలించడం స్థాయి కూడా ఇది కాదు. అట్లా వెంబలగట్ల పిల్లలు చాలా మంది కూడా అసలు ఒక్కొక్కసారి అనిపించింది వాళ్ళు మేము ఈ స్థాయిలో మా స్థాయిలో అంటే నిజంగా నువ్వు ఏమి అంటే డల్ ఉన్న స్టూడెంట్ కూడా నేను పలానా స్థాయిలో ఉంటే నేను ఆశ్చర్యపోయినా. రాగా ఒకసారి ఏం చేసినప్పుడు 8th క్లాస్ కి జరిగించారు. 8th క్లాస్ మీరే ఆ పోయిన సార్లు ఆ 10 మేడం 50 సార్లు అన్ని తీసుకోండి కానీ ఇక 8th క్లాస్ వస్తుంది అంటున్నారు. ఈసారి ఏం చేసాడు, ఇదే 8th క్లాస్ ఎందుకు విషయం అంటే వీళ్ళు ఎక్కువ అలర్ట్ చేస్తారు కదా, ఎక్కువ మంది ఉన్నారు. నాకేమని పేరు మీ తర్వాత ఇంకో బ్యాచ్ మీకు సీనియర్ వాళ్ళు ఎక్కువ అలర్ట్ చేస్తుంటారు. వాళ్ళ అలర్ట్ వాస్తవాన్ని మీరు ఎక్కువ ఏం అలర్ట్ అంటే అట్లా బుద్ధిమంతులు ఏం కాదు, ఎక్కువ అలర్ట్ చేస్తాడు. కానీ ఎందుకో మీరు ఇంతమంది ఉన్నా అది కాస్త కంట్రోల్ చేసేవాడిని అంటే అది కూడా అనిపిస్తుంది. ఏం కంట్రోల్ ఏం చేస్తారు మీరు మొత్తం రెడీ చేసుకుంటూ యాక్చువల్ నేను కొట్టేటోళ్ళు ఏం కాదు, ఇచ్చినట్టుగా పాట సందర్భంలో చెప్పాను. ఆ విధంగా వాళ్ళు సైలెంట్ పెట్టి నేను ఎప్పుడు కట్టబట్టుకుని ఏం రాలేదు. ఎందుకంటే కట్టబట్టుకుని వచ్చినంత మాత్రం అలా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అరేతుందా కట్టబట్టుకు రాకుండా కూడా ఆ సార్ అంత భయం ఉంటే అల్లరి చేయండి. అది సారు చూసి సార్ యొక్క ప్రవర్తన చూసి ఆటోమేటిక్గా పిల్లలు సెట్ అవుతారు. ఇకపోతే అవన్నీ ఇకపోతే మంచి మంచి పొజిషన్లో కాకపోయినా కనీసం మీరు వాస్తవానికి ఏంటంటే 12 సంవత్సరాలు అవుతుంది బ్యాచ్. నాకు ఒక రకంగా ఇది పూర్వ విద్యార్థుల 12 ఏళ్ళ తర్వాత ఉన్నట్టు అనిపిస్తారు. ఎందుకంటే నేను ఇంకా సర్వీస్లో ఉన్నాను. మీరు నన్ను చూస్తే మీకు పిల్లలు పెళ్ళయ్యారు, పిల్లలు ఉన్నారు, పెద్దగా అయిపోయారు, అందరు నాకంటే ఒక్కొక్కరు చాలా ఉన్నారు, ఇప్పుడు అట్లే ఉన్నారు చాలా మంది కూడా. గోపాల్ ఏం మాట్లాడి అదే ఇప్పుడు కనకరాజు వాడు పక్కా ఉండే చాలా లావు అయిపోయింది, గడ్డ గిడ్డ పెంచేసి ప్రశాంత్ వాడు ప్రశాంత్ పరమేశ్వర్ ఏం మాట్లాడినప్పుడు పని సైలెంట్గా ఉండే. ఓకే వీడికి అందరి పాపం చిన్నముత్యం నుంచి మన బిడ్డలవాడు అనేటోళ్ళం మనం. కాబట్టి వాస్తవానికి అప్పుడు ఏం మాట్లాడిపోతుంది వాడు. ఇప్పుడు వాడు చేస్తున్నటువంటి వృత్తిని బట్టి ఆ మాట్లాడే విధాలు వాడే వచ్చి స్టార్టింగ్ మాట్లాడేసి మొత్తం ఏం చేస్తున్నా అనేటువంటి చాలా సంతోషం. అదే నాకు తెలిసి ఇప్పుడు పిల్లల నుంచి ఎవరైనా వస్తున్నా 10th చదువుతురా మీకు రాగానే మాట్లాడి చెప్పింది క్లాస్లో మానస భవన్ ఇద్దరు ఉంటారు వాళ్ళని నాకు ఫోన్లో అదే తీసుకుంటారు కదా నేను క్లాస్ ఇద్దరు అని అడిగాను. నమస్కారం తెలియజేసుకుంటూ అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అయింది. 11, 12 బ్యాచ్. బహుశా నేను వచ్చినప్పుడు మీరు 8th క్లాస్లో ఉన్నారు అనుకుంటా, అందులో ఉన్నారు. అందులో ఉండే అప్పుడు మనది నాకు ఆసక్తి తీసుకునే
వాళ్ళని దూరం ఉంచింది అక్కడ ఏముంది, స్ట్రెంత్ కూడా క్లాస్లో బాగుండేది కదా. సరే, ఇక మీరందరూ కూడా జీవితంలో ఇప్పుడు అప్పుడు ఉన్నట్టుగా లేరు. ఇప్పుడు మీకు చెప్పేదేమీ ఉండదు ఇప్పుడు, ఎందుకంటే మీరు స్టూడెంట్స్ కాదు కాబట్టి కదా. మీరు బాధ్యతలు అవన్నీ కూడా మీరు ఇప్పుడు చాలా షార్ప్గా ఉండి విధులు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. అయితే ఇది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టారు, నాకు తెలుసు. చాలా సంతోషం. ఇక మా జ్ఞాపకాలు ఈ స్కూల్ను మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోయినటువంటి మధురానుభూతి ఉన్నటువంటి ఘటన. నేను మనం అందరం ఆటలాడుతుంటుంది కదా, అవన్నీ కూడా అవన్నీ గత స్మృతులు నెమరు చేసుకున్నారంటే మనకు అభిమానాన్ని పంచుకోవడం చాలా తృప్తిగా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా మీరందరూ కూడా జీవితంలో మంచిగా ఎదిగి మంచి భవిష్యత్తును ఉండి ఇప్పుడు మీ అందరికి కొంతమందికి మ్యారేజ్ చేసి కూడా అయింది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలని, మీ అందరు సుఖశాంతాలతో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అంటే మార్చిలో ఎగ్జామ్స్ స్కూల్కు మానేసారు కాబట్టి కాకపోతే కొద్దిగా ఫేస్లు గుర్తుపడుతున్నాను. ఇక మీరు ఏ విధంగా సెటిల్ అయినారో తర్వాత ఆహ్వానం ఇచ్చినందుకు నేను ఆనందిస్తున్నా. నేను రాలేదని చెప్పిన ఈ టైం కరెక్ట్ నేను వర్ధన్నపేట డ్రైవింగ్లోనే ఉన్నాను. మా సిస్టర్ ఇంటికి పోయినా అక్కడ తిని మళ్ళీ బయలుదేరి ఇక్కడ 2:30కి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వెల్కమ్. అలాగే తుకారాం సార్ గారు, అలాగే మన రాజ్ సార్ గారు, రవీంద్రాచార్ సార్ గారు, మన సతీష్ రావు గారు, అలాగే మా సహచర సోదరులాగా మేము ఉంటాం ఇప్పటికీ నరేందర్ గారు, వీళ్ళందరికీ కూడా నమస్సుమాంజలి. ఆనాటి పూర్వ విద్యార్థులు నేటి సమాజానికి యువతి యువకుల్లాగా ఎదిగి మా ముందు కూర్చున్నటువంటి మీరందరికీ కూడా మన శుభాశీస్సులు. చాలా చిన్న వయసులో నేను ఈ పాఠశాలను తిరిగాను, చూశాను. అప్పటి నుంచి కూడా నాకు గుడికందలతోని ఊరుతోని కూడా చాలా అనుబంధం ఉంది. తర్వాత మీరు 6th లో ఉన్నప్పుడు నేను ఎప్పుడంటే 2008 మార్చిలో వచ్చాను. అప్పటి నుండి నా ప్రస్థానం ఇప్పటికీ ఇంకా కొనసాగుతుంది. నిజంగా ముఖ్యంగా ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఒకే వేదికపైకి విద్యార్థులను, ఉపాధ్యాయులను తెచ్చిన మీ అందరి పాఠశాల అప్పటి రోజులే బాగుండే. ఎందుకంటే అప్పుడున్న పాఠశాలను చూస్తున్నాం, ఇప్పుడున్న పాఠశాలను చూస్తున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయులు అలాగే బాగున్నారు, మంచి ఉద్యోగంలో ఉన్న వ్యవసాయ అందరినీ ఉపాధ్యాయులతో పాటు కూడా నేను కూడా చాలా దండించామని కొట్టిన. కానీ అంటే మీరు అల్లరి చేయడము, చదువుకోవడము అంటే ఇంతవరకే కానీ తప్పుల గురించి తెలియదు కాబట్టి ఉపాధ్యాయులందరూ దండిస్తారు. ఎందుకంటే కొంత కంట్రోల్ చేయాలంటే ఏమైందంటే మంచి మాటకు అలా దండించి మీకు మీ విద్యను అందిస్తేనే ఈరోజు మీరు గుర్తిస్తున్నారు. నిజంగా సార్ వాళ్ళు అప్పుడు తిట్టుకునేవాళ్ళు, అవునా కదా? కానీ ఇప్పుడు ఎందుకంటే అప్పుడు మమ్మల్ని దండించడం వల్ల మేము కొంచెమైనా కూడా వాళ్ళని బాగా చదివించండి. మీ పిల్లలకు మోరల్ వాల్యూస్ ఉపాధ్యాయులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు. ముందుగా ఎందుకంటే మనకు మోరల్ వాల్యూస్ అనేది ఇంపార్టెంట్. మీరు కూడా ఇళ్ళల్లో మీ అత్తమామలతో కావచ్చు, మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మన ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు, అనుసరిస్తారు. కాబట్టి మనం మన పెద్దలకు గౌరవం ఇచ్చినప్పుడే రేపు వాళ్ళు కూడా మనకు గౌరవం ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన పిల్లలకు మన సమాజం గురించి కానీ, మన పెద్దల గురించి కానీ మనం ఎలాంటి మర్యాద ఇవ్వాలి, ఎలాంటి మనం అని ఇవన్నీ నేర్పాలి. నేనయ్యాను అప్పుడు సారు అక్కడ మేము కొలీగ్స్గా పనిచేసాం. చాలా కాలం మేము కొలీగ్స్గా పనిచేసి ఒక బంధువులాగా మారిపోయాం. ఇప్పటికి కూడా మేము అలాగే. ఇప్పుడు మా మిస్సెస్ బాబాయ్ అని పిలుస్తుంది. నిజంగా సొంత బాబాయ్ ఎలా ఉంటాడో వాళ్ళు ఇప్పుడు అలా ఉంటున్నారో తెలియదు, కానీ మేము అలాగే కొనసాగుతున్నాం. ఎందుకంటే నిజంగా అలాంటి మేము చక్కటి
మేము అందరం కలిసిపోయి అలాంటి ఇప్పటికి కూడా మేము అవన్నీ అలాగే పాటిస్తున్నాము. అలాగే మన సుధాకర్ సార్ గారు ఇక్కడే పరిచయము, అంటే అంతకుముందు కూడా మా రాముకు కొంచెం పరిచయం, కానీ చాలా మంచి ఉపాధ్యాయుడు, మంచి, ఎందుకంటే ముఖ్యంగా ఎన్నోసార్లు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటాను. సార్ స్కూల్ అసిస్టెంట్ ఉండే, అయినా కూడా ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చి ఆయన ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తారు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళని చూసి మనం ఇంకా ఎంతో నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాజ్ సార్ ఇక్కడ కొలిగే, కానీ పుల్లూరులో నా స్టూడెంట్ మీలాగని, పుల్లూరులో మా దగ్గర 8th క్లాస్ నుంచి వెళ్ళి గుండెల్లిలో 7th క్లాస్ వరకే ఉండే. అని నేను అప్పుడు, ఎందుకంటే మా ఫాదర్ జాబ్లో నేను 87లో అపాయింట్ అయ్యాను. అప్పుడు రాజ్ సార్ కూడా 10th వరకు పుల్లూరులోనే చదివాడు. సార్ మేము ఒక గ్రామం, అసలు బంగారం గ్రామం మాది, ఒకే ఊరు మాది, కానీ మంచి విద్యను అందించాలి, పిల్లలకు చెప్పాలనే ఒక తాపత్రయం ఉంటుంది. ఆ విధంగా మేము చాలా కలిసి పనిచేసినాం. అది కలిసి పనిచేసే అవకాశం అందరికీ రాదు, ఒక ఊరిని. మాకు ఇక్కడ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సార్. అలాగే మన రవీంద్రాచార్య సార్ కూడా ఇక్కడ చాలా సౌమ్యుడు. వారితో కలిసిన 10 రోజులు కూడా మేము ఒక సోదర భావంతో ఉన్నాము. వారితో కూడా కార్యక్రమాన్ని మీరు అరేంజ్ చేసి అందరినీ పిలిచి ఒకే స్టేజ్ మీదకి తీసుకొని చూడడం మీ అందరికీ కూడా కృతజ్ఞత.
ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో